సూపర్ షాట్ రా ఇది మాత్రం. ఇప్పుడు మాఫియా షాఫియాలు కూడా సిల్వర్ స్క్రీన్ మీద కనబడతారు. సీస్ చూడండి. బషీర్ గాడు ఏదైతే అడిగాడో కావాలి. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదా, మీ డిప్ప పగలకపోతే నా పేరు టైగరే కదా. గుడ్ మార్నింగ్ మయా, హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. విషయం ఏంటంటే బషీర్ గాడు నేను వ్లాగ్ చేసి చాలా రోజులైంది. లాస్ట్ వ్లాగ్ మీరు చూసుంటే అప్పుడు నయాబ్కి వెళ్ళి పొద్దున్నే లేచి లాస్ట్ వ్లాగ్ కాదు, అదే ఫస్ట్ అండ్ లాస్ట్. అదే లాస్ట్ వ్లాగ్ అంటే ఇంత ముందు చేసిన వ్లాగ్ అని అక్కడికి వెళ్ళి చేసాము. మళ్ళీ ఇదే వ్లాగు. ఈ రోజు స్పెషల్ ఏంటంటే బషీర్ గాడు మా ఊరికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. ఏంటా సర్ప్రైజ్ ఏంటంటే అనమాట, సర్ప్రైజ్ ఇవ్వడానికి చాలా కష్టపడ్డాడు. కానీ ఆడికి మాత్రం 1% కూడా ఉండదు నాకు తెలుసు. మా ఊర్లోనే మా దాంట్లోనే మా వ్లాగే వస్తుంది అనమాట. ఎక్కడ వస్తుంది అది చెప్పు. థియేటర్ లో సిల్వర్ స్క్రీన్ మీద 70mm లో వేస్తున్నాడు మన వ్లాగ్ ని. 70mm కాదు కానీ ఎంతది 70mm కాదు కానీ సిల్వర్ స్క్రీన్ లో వస్తుంది. సూపర్. ఒకసారి నేను ముందు వచ్చాను, వెళ్ళి ఒకసారి ఎలా వస్తుంది ఏంటి చూద్దాము, ఆడియో అన్ని కూడా వస్తున్నాయో ఒకసారి రమ్మన్నాడు. వచ్చాను, పైకి వెళ్ళి ఎలా వస్తుంది ఏంటో చూద్దాం. ఆడి రియాక్షన్ ఏంటో తెల్లదు కానీ మా పెద్దనాన్న పెద్దమ్మని మాత్రం నేను వాళ్ళని కూడా వాళ్ళున్న వ్లాగ్ కూడా స్క్రీన్ మీద వేసి వాళ్ళకి ఇద్దాం. ఆడి వేస్ట్ చేసాడు. ఆడితో పని లేదు మనకి. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ నాకు తెలుసు తెగ చేస్తున్నాడు. నేను అన్నాడు నీకు ఒక సర్ప్రైజ్ ఉందరా రేపు అని చెప్పేసి ఇడు అన్నాడు. ఆడు నాకు తెలిసి నైట్ అంతా నిద్రపోయి ఉన్నాడు, ఆలోచించేసి ఉంటాడు ఏంటి సర్ప్రైజ్ అప్పటికి పొద్దున్న ఫోన్ చేసి ఏంటో నా వ్లాగ్ థియేటర్ లేకున్నావా అని అడిగేసాడా. ఇంకా ఆడి సర్ప్రైజ్ ఏం లేదు, మా పెద్దనాన్న పెద్దమ్మ కోసం ఈడైనా కవర్ చేసేసాడు. ఆడికి తెలియదు అసలు, ఎవరు చెప్పలేదు. మా ఓడికి ఏదన్నా చెప్తే నైట్ అంతా పడుకోకుండా దాని గురించి ఆలోచించేస్తారు. అలా ఆలోచించేసి పీత బుర్రోడు తెలుసుకున్నాడు. మొత్తానికి తీసుకొద్దాం, మధ్యాహ్నం అందరినీ తీసుకొచ్చి వాళ్ళ రియాక్షన్లు చూపిద్దాం. బషీర్ గారు ఇప్పుడే ఫోన్ చేశాడు, అంతా సెటప్ అయిపోయిందిరా తీసుకొచ్చా అని అన్నాడు. మా ఊరి దగ్గరికి వెళ్తున్నాడు, పైన ఎడిటింగ్ చేస్తున్నాడు. వెళ్ళి ఆయన కూడా తీసుకెళ్తాను. మా అమ్మని మా నాన్న కూడా ఖాళీ చేసుకోమన్నా, వాళ్ళని కూడా తీసుకెళ్దాం. నీకు ఒకటి తెలుసా, ఈరోజు వ్లాగ్ ఓజీ ఇస్ కమింగ్. బషీర్ది నాది వ్లాగ్ ఈరోజు అంతా. ఓజీస్ తెలుసా మేము? యా, టెన్షన్ పడిపోతున్నాను రా, ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేయలేదు, ఏం చేయాలి ఏంటి అని. వ్లాగ్ స్టార్ట్ చేసాం. వ్లాగ్ నువ్వు కంగారు పడిపోతావు కానీ కంటెంట్ కి నాలంటూ అడగాలి. నువ్వు కంటెంట్ అంటే బషీర్ గారి నువ్వేం చేయక్కర్లా, అంతా కూడా బషీర్ గారిది నాదే ఈ రోజు వ్లాగ్ అంతా. వెళ్దాం. నీకు బిస్కెటా దేనికి? చూసాక అవుట్పుట్ చూసాక మాట్లాడాలి. నీకెందుకు అవన్నీ, నేను తీసుకెళ్తా ఒక ప్లేస్ కి. అక్కడ ఆల్రెడీ మా వాడు వెయిటింగ్ బషీర్ గారు. నేను చెప్పాడుగా నీకు సర్ప్రైజ్ ఉందని. సర్ప్రైజ్ అండి, నేను ఇంకా డ్రోన్ గానీ అనుకున్నాను, పొద్దు నుంచి లేపుతాడు ఎత్తాడు అనుకున్నాను, ఇవ్వలేదు ఇంకా. డ్రోన్ అంట బషీర్, నెక్స్ట్ సర్ప్రైజ్ ఎదురా డ్రోన్ కొని తెచ్చి. డ్రోన్ అయినా లేకపోతే మన డ్రోన్ సర్ప్రైజ్ కదా, ఏమన్నా చెన్నై వెళ్ళాడు కదా తెస్తాడేమో అనుకున్నాను. ఆ డ్రోన్ తెస్తాడంటే నాకు ఓకే బషీర్ గారు చెప్పాడు తమ్మని. నానా ఒక అరగంట బయటికి వెళ్దాం రండి. చిన్న సర్ప్రైజ్ ఉంది మీకు కూడా, మీకు అమ్మకే వీడికి కూడా. నా సర్ప్రైజ్ కాదు ఇదంతా, క్రెడిట్ గోస్ టు బషీర్. బషీర్ సర్ప్రైజ్ ఇదంతా. ఒక ప్లేస్కి తీసుకెళ్తాను రండి, బయటికి తీసుకెళ్తానమ్మా. నీకు కూడా ఒక సర్ప్రైజ్ కి. ఎందుకు మా వాళ్ళు ఏంటో సర్ప్రైజ్ అంటే టెన్షన్ పడుతున్నారు. అక్కడికి వెళ్ళక చూద్దాం. బయట కళ్ళకి గంతలు కట్టుకోవాలరా నువ్వు. ఇల్లు కొనేసినట్టు ఇంకోటి చేసినట్టు చేస్తున్నారు. ఇల్లు కొనేస్తే కళ్ళకి గంతలు కట్టక చూసుకునే కొనుక్కోవాలి. కళ్ళకి గంతలు ఎందుకురా, బషీర్ చూసుకుంటానులే. బషీర్ గాడు ఏదైతే అడిగాడో కావాలి. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదా, మీ డిప్ప పగలకపోతే నా పేరు టైగరే కదరా. క్రెడిట్ గోస్ టు బషీర్, ఇది కూడా గోస్ టు బషీర్, అన్ని బషీర్. ఇప్పుడే లొకేషన్కి వచ్చేసాం, బషీర్ గారు కూడా వచ్చాడు. నేను థియేటర్ చేస్తున్నాను కదా, మా పెద్దనాన్నకి ఆయిల్ ఏంట్రా రాసుకోడు వేసాలంటే రాసుకోడు పెయింట్ ఆరిపోయి గంట అయింది. ఆయిల్ అన్నా అయ్యో అన్నా అదిరా ఎక్కడికి ఇప్పుడు
ఇక్కడికేంటి లోపలికి ఆ. అంతా ఏం కావాలి ఇదా దానికి సర్ప్రైజ్లు ఉండవు, మీరే వెళ్ళి చూడాలి. పైన కూర్చుందాం. అమ్మా సినిమా చూస్తావా? సినిమా చూడవా? సినిమా కాదు, సౌండ్. సౌండ్ కోసమే దేనికి తీసుకొచ్చేవారా మమ్మల్ని? చూపిస్తా. పైకి వెళ్ళిన తర్వాత ఆ బషీర్ గాడు ఏంటనేది చెప్తాడు అన్ని. థియేటర్ ఏం కొనట్లేదు. బాబోయ్ మా ఊళ్ళకి అమ్మో సర్ప్రైజ్, ఇలా సర్ప్రైజ్లు తీర్చలేం మనం. బషీర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మా ఊళ్ళకి మొత్తం ప్రొజెక్టర్ రూమ్ అని. అదే ఎప్పుడు ఆన్లైన్ నుంచి దీనికి లాక్కుంటుంది, దీని నుంచి దీనికి వెళ్ళి వీడియో దీనికి వెళ్తుంది, ఆడియో దానికి వెళ్తుంది. ఆడియో దీనికి వెళ్తుంది. వీడియోలో ఎలా పెట్టుకుందా? మా నాన్న నెక్స్ట్ సినీ ఆపరేటర్ చేసేస్తున్నాం. ఆపరేటర్ కాదు, మీడియట్ నాకు ప్లానింగ్ ఉందిలే. బాబోయ్ మినీ థియేటర్ ప్లానింగ్ ఉంది. అమ్మ మన ఇంట్లో మినీ థియేటర్ కట్టబోతున్నాం. అది ఇంతకుముందు ఇంత బేస్ లేదు. మన బషీర్ గారు చేస్తున్న థియేటర్ ఇదే చేసింది. ఇంత బేస్ లేదురా, ఇంత ముందు బల్లే ఉంది. ఇప్పుడు బేస్ పెరిగింది కదా. గుండెలు పొద్దున్న వచ్చినప్పుడు కూడా సీట్ కదిలింది నాకైతే. ఇక్కడ ఇలా కూర్చొని చూసాను పొద్దున్న నేను. ఇలాగ థియేటరే మాది. ఇలా కూర్చొని ఇలా చూడటమే, కింద కాలు ఇలా ఏలాడి తీసుకుని ఇలా చూసాను. ఏం లేదు, పర్లే. సీట్లు ఇవన్నీ ఇంకో ఇవన్నీ సీట్లే. బషీర్ గారు స్టార్ట్ చేయబోతున్నాడు అక్కడ. ఎరా ఏంటి హాల్ సెట్టా? మనాలి ఫస్ట్ టైం స్నో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మేము లైవ్. ఇంటి దగ్గర మీద కనిపిస్తుందా స్నో? ఇదిగోండి అదిగోండి స్నో. ఎన్ని లక్షలు పెట్టుకుని వస్తారు ఇక్కడికి, మమ్మల్ని ఎవరు కనబడవాలి. ఇవి మనం లైవ్ లో చూస్తున్నాం. ఎలా పడుతుందో చూసారు ఆల్రెడీ స్నో. మీకు వీడియోలు ఎలా ఉందో తెలియదు కానీ లైవ్ లో అయితే చూడండి ఎలా పడుతుందో స్నో. కిందకి వెళ్దాం. క్వాలిటీ ఇసిలేస్తున్నారా? ఈడే వేసాడు, ఈడే వేసాడు విసులు. ఇంటి దగ్గర మీద కనబడుతుంది కదా. కానీ కొంచెం కిందకి వస్తున్నట్టుంది లెంత్. వీడియో మరి మన రేషియో ఈ రేషియోలు వేరు కదా. క్వాలిటీ ఎలా ఉంది చూడు, క్వాలిటీ అసలు తగ్గల. ఆయన చూసారు ఆల్రెడీ జనాలు, ఆ వీడియో చూసిందే. వెండి తెర మీద చూడలేదు కదా. ఇదిగోండి గైస్, వెండి తెర ఇది. అన్ని సీట్లు అన్ని ఖాళీ. స్పెషల్ షో. ఆ డైలాగులు కూడా సెట్ అయిపోయినాయి. డైలాగులు కూడా సెట్ అయిపోయినాయి రా. దానికి ఎంత క్లియర్ కనిపిస్తుందో. మీరు కూడా ఇదే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే టీవీలో పెట్టుకొని చూడండి. మనం చూడండి టీవీలో పెట్టుకుంటా. శాండీని కూడా తీసుకొచ్చాం కదా. శాండీ కూడా స్క్రీన్ మీద వచ్చింది. శాండీని కూడా సినిమా హాల్లో ఇస్తాం. అదిగో సూపర్ షాట్ రా ఇది మాత్రం. ఆ వీడియో చూడకపోతే మీరు ఇంకా ఛానల్లో ఉంటుంది చూడండి, మనాలి వ్లాగ్. అద్దరిపోతుంది వ్లాగ్. చూడలేం. ఏరా బషీర్ ఏరా రా. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద అమ్మా నాన్న కూడా వచ్చేస్తారు. వస్తాయి. మున్నక్క కూడా వచ్చింది. ఇది ఇప్పుడు సినిమా థియేటర్ లో మున్నక్క వచ్చేసింది. పల్లెటూరు పచ్చలు కూడా వచ్చేసింది. వేడి వేడి అన్నం వేసుకుని మొత్తం ఊడ్చుకుని తింటే ఉండు తాగండి తర్వాత
ఏ మా నాన్న వీరే వీరే మా నాన్న కూడా సిల్వర్ స్క్రీన్ మీద అయిపోయింది. ఆ ఉల్లి ఎంత కష్టపడి ఆ కష్టానికి ఫలితం దొరికి వీడియో ఇక్కడ వచ్చింది, ఫలితం దొరికిందా? చాలా చాలా బాగుంది. ఇది పూర్వం ఇలాగే కలిపేవారు కదా మరి పొట్టగాని పడిపోతున్నారా? రంగు వేయలేదంట, రంగు వేయలేదురా, నన్నేందురా సర్ప్రైజ్ అని తీసుకొచ్చి ఎవరిని ఒక పెద్ద యూట్యూబర్ తండ్రిని అయితే వయసు ఏ మీసాలు తెల్లబడవా? పెద్ద యూట్యూబర్ తండ్రికి మీసాలు తెల్లబడవా? ఈ లెక్కన మా నాన్న చూస్తే అది మీ ఇద్దరికి పెళ్ళిళ్ళు చేయాలి నేను. చెయ్యండి, మిమ్మల్ని చూసి చేయరు, మమ్మల్ని చూసి చేసుకుంటారు. పెళ్ళిళ్ళు చేయాలి ఏం కాకుండా. ముసలాడు పిల్లనెవరేంటి మీకు ఇప్పుడు మాఫియా షాఫియాలు కూడా సిల్వర్ స్క్రీన్ మీద కనబడతారు. ఆఫియా వచ్చింది. ఓపించి పీకేస్తానంటే అలాగా బాబు. ఇది షాఫియా వచ్చింది. ఆఫియా షాఫియా వచ్చేసారు. నవమన్ నవమన్ కూడా వచ్చేసాడు. హ్యాపీ బర్త్డే చెప్పు. అక్కకి హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే. అరే ఏం చెప్పిందిరా, భలే చెప్పింది కదా. అమ్మా మాము 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 అని షాఫియా అంటనే ఉంటది అలాగా. ఫస్ట్ టైం మా అమ్మ మా నాన్న థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు, కానీ సినిమా చూసి కాదు, వాళ్ళ అబ్బాయి వ్లాగ్స్ చూసి వస్తున్నారు. ఎలా ఉంది? నా మనసులో ఉన్నది ఎప్పుడు నెరవేర్దాం అనుకున్నానో నెరవేరింది. ఇక నిజంగా ఎప్పుడు ఇంటి తెర మీద కనపడతాడో నా కొడుకని చాలా ఆశగా ఉంది, చాలా ఆశగా ఉంది. ఆశ మరి ఎప్పుడు తీరుస్తారో మీరు. నెరవేరుతుంది త్వరలో నెరవేరిపోద్ది. ఇంటి తెర మీద ఒక 100 మందితో కూర్చొని చూడాలి. ఓకే, తర్వాత 100 మందికి టికెట్లు నేనే కొనేసి తీసుకొస్తాను. భయ్ నీకు ఎలా తెలిసిపోయిందిరా పొద్దున్న? ఆడితే ఎలా అన్నావురా? నేను చెప్పలేదు కదా నీకు. నేను లింకులు చేశాను, నిన్నటి మాటలు ఈ రోజు మాటలు లింక్ చేసి చిన్న గ్యాలం వేసాను. అయితే ఇటు దొంగ నా కొడుకు అడిగి ఫోన్ అన్నాడు. అదొకటి. నేను ఎలా చెప్తాను అనుకున్నావురా నువ్వు? ఇంకోటి అతీఫ్ కూడా వచ్చాడు. ఆఫియాల నానొచ్చి ఏటి సినిమా హాల్లో ఎత్తున్నారంట నీ ఫోటోలు వీడియోలు. అది కూడా ఈడు చేసిన తప్పే, ఫోన్ చేయమన్నాడు అడిగి. సరదాగా ఫీల్ అవుతారు కదా అతీఫ్, వాళ్ళ కూతురు ఇద్దరు కనిపించారని చెప్పి నేను చేసి చూపించాను. చెప్పేసాడు, నాకు అర్థమైపోయింది. అర్థమా సర్ప్రైజ్ అన్నాడు. ఇంకా నేను డ్రోన్ అంట నిజంగా అరే చూసుకోగలం. అదే కదా, నేను కాదు ఆయన థ్యాంక్స్ వస్తున్నాడు. ఎంత మంది వ్లాగర్లు ఎవరిదైనా పడిందా? ఈసారా వచ్చింది. ద క్రెడిట్ గోస్ టు మా బాబాయ్కి. ఇక్కడే ఉన్నా, మా బాబాయ్ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇది మీ వల్ల సాధ్యమైందంట. మీ వల్ల సాధ్యం. ఆయన లేకపోతే నువ్వు ఎవడవరా? ఏ వ్లాగ్ థియేటర్ లో వ్లాగ్ రాత్రి 12 గంటలకి పెద్ద స్క్రీన్ మీద వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఏంటి చిక్కిపోయినట్టున్నారు? ఈయన గడ్డం తీసారమ్మా. అది అలా కాదు ఆయనకి తయారైపోతుంది. మా పెద్ద చుట్టుకి తేడా చూడు. నేను చేస్తున్నాను. కూర్చుని ఉన్నాడు ఒక ఆయన మామూలుగా వచ్చి ఆయన ఎవరన్నా అడిగితే అలా మా టైగర్ గారు వాళ్ళ ఫాదర్ అన్నాడు. బాగా కుర్రోళ్ళు అన్నాడు. మా నాన్నకి చాలు, ఇంకా ఫోన్ చేయరు మా నాన్న, చాలు ఇది. నేను ముసలోడు కదా. కాదు, నెల రోజులు రంగు అయిపోతే మా నాన్న కూడా ఇలాగే ఉంటారు. మెయింటైన్ చేస్తున్నారు ఇలాగే. ఈ స్టైల్ ఎవరికి రాదు. అజిత్ నమాజులన్నీ కంప్లీట్ చేసుకుని మా ఊర్లో కొత్తగా ఒక షాప్ ఓపెన్ చేశారు. ఈ అమ్మ ఉండే కొద్దీ మాది హైదరాబాద్ అయిపోతుందయ్యా. చాకో డిలైట్ అంట. ఇక్కడ చాలా ఐటమ్స్, పిజ్జాలు, బర్గర్లు, చికెన్ కేఎఫ్సి, కేక్స్, జ్యూసులు, చాలా ఐటమ్స్ ఉన్నాయి. పెట్టినప్పటి నుంచి వద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు. ఈరోజు కుదిరింది. లోపలికి వెళ్ళి ఏం ఐటమ్స్ ఉన్నాయి ఏంటి చూద్దాం. ఏంటి ఎంత అందంగా కనబడుతున్నాను? మరి ఎంత అందంగా ఉన్నాను. పద లోపలికి వెళ్దాం పద. బషీర్ బాయ్ వచ్చాడు. బషీర్ బాయ్ ఏంటి అలసిపోయి ఉంటున్నావు? నువ్వు నాకు ఈరోజు సర్ప్రైజ్ ఇచ్చావు కదరా, అందుకని నీకు చిన్న ట్రీట్ అనమాట.
రే నువ్వు పిల్లలేదు నా అంత నేను వచ్చాను ఇక్కడికి. నేను పిలవలేదా నీకు? నేను ఫోన్ చేసి అంటే తెలుసుకుని వచ్చాను. అంటే నువ్వు ఫోన్ చేయకపోయి ఉంటే నేను ఫోన్ చేసి పిలిచేవాడిని. నువ్వు ఎలాగో ఫోన్ చేసి అంతే, అంత ఫోన్ చేసి పిలిచేంత ఏం లేదు. ఏం తింటావు చెప్పరా? పిజ్జా తింటావా, బర్గర్ తింటావా, క్రొసాంట్ తింటావా, ప్రశాంత్ తింటావా? నీ ఇష్టం. ఉల్లిదోశ ఉండదా? ఉల్లిదోశ ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్ అంటారు, బేకరీకి వచ్చాం కదా, నీ ఇష్టం ఏదైతే చెప్పరా బాబు. ఎవర్రా చైల్డ్ ఆర్టిస్ట్ అందా నిన్ను? అందరూ చైల్డ్ ఆర్టిస్ట్ అంటారు. షేర్, బషీర్ పేరులోనే ఉంది షేర్. ఇది షేర్ ఏం లేదు ఇక్కడ. సబ్స్క్రైబర్లకు షేర్, బషీర్ షేర్, బషీర్. చిన్న షేర్ అంతే, చైల్డ్ షేర్. ఏం సర్ప్రైజ్ ఇచ్చారా కానీ ఇద్దరికిద్దరు ఈరోజు. నిజంగా మంచి సర్ప్రైజ్ ఇచ్చారు బషీర్. లైఫ్లో మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. అదే కదా, నిజంగా చెప్తున్నాడా వీడు ఓవరాక్షన్? ఒరే నిజంగా చెప్తున్నాను రా. ఒరే నా బతుక్కి నా ముఖాన్ని అలాగా 90mm స్క్రీన్లో చూసుకోగలరా? 90 కాదు, 90 mm కాదు కానీ స్క్రీన్. స్క్రీన్, బిగ్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్లో మరి ఎవరి వల్ల చూడగలిగాను? బషీర్. నేను ఒక్కనే కాదు, నువ్వు, మన ఇంట్లో వాళ్ళు, బషీర్ గాడు, శాండీ కూడా, మన పిల్లలు ఆఫియా, షాఫియా, నోమన్ గాడు అందరూ అంత పెద్ద స్క్రీన్లో కనిపించామంటే బషీర్ భాయ్ వల్ల కాదా? థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ బషీర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఫ్రైస్, వెజ్ పిజ్జా, నాన్ వెజ్ పిజ్జా, బర్గర్స్, శాండ్విచ్, నాన్ వెజ్ శాండ్విచ్, బ్రౌనీ, కప్ కేక్, డోనట్, మ్యాక్రో, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ర్యాప్స్, మాక్టైల్స్, షేక్స్ 100 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 80 రూపాయల నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ స్టార్ట్ అవుతున్నాయి. మాకే అన్న థ్యాంక్స్. చూసావా ఫినిషింగ్? అదే కదా, హైదరాబాద్లో కూడా రాలేదు ఈ ఫినిషింగ్. వేడిగా ఉంది. చాకో క్రోసాంట్, లోపల చాక్లెట్ ఉందా లేదో చూద్దాం. బషీర్ బాయ్ నేనేం చేశాను రా మధ్యలో బషీర్ బాయ్ అంటావు. చాలా 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 రోజులు అయిపోయింది తిని. తినరా, నా పర్మిషన్ ఏం కావాలండి. కోపడతావు కదా మనం గమ్మున. ఓ మై గాడ్, చాలా బాగుంది. నెక్స్ట్ ఇది కొరియన్ బన్ అంట గైస్. భలే ఉంది చూడండి. లోపల స్టఫింగ్ ఏదో వస్తుందంట. బాబా బాబా, చీజా, అరే ఏం స్మెల్ వచ్చిందిరా, భలే వచ్చిందిరా స్మెల్. బషీర్ చిన్న ముక్క తీసు. గార్లిక్ బషీర్ నా పర్మిషన్ కావాలండి. టెన్షన్ భలే ఉంది టేస్ట్. చీజ్ ఇష్టమైన వాళ్ళకి అయితే బేబచ్చగా నచ్చేస్తుంది. లోపల చూడండి ఎంత చీజ్ స్టఫ్ పెట్టి లోపల మొత్తం. నెక్స్ట్ ఐటమ్ బ్రౌనీ గైస్. బ్రౌనీ ఈరోజు చాలా తెలివితేటలు ఉన్నారా బషీర్ నీకు? దెబ్బతామండి. గోల గోల అలాగే ఉంటుంది నీ గోల. దొబ్బేసాను అనుకున్నాడు, ఇలా మొత్తం దొబ్బేసింది. బా చాక్లెట్ నాకు అంత ఇష్టం ఉండదు. నాకు అదే అనిపిదా. చాక్లెట్ నీకు నచ్చిందా? నాకు బన్ చాలా బాగా. ఇందా కదా చైనా బన్, కొరియన్ బన్. చైనా బన్ కాదు, కొరియన్ బన్. నాకు అందుకే నచ్చలేదు. కానీ అంటే చాక్లెట్లు అవి తినేవాళ్ళు, బ్రౌనీ ఫ్యాన్స్ ఉంటారు చూడండి, అలాగే బాగా నచ్చింది. ఇప్పుడే పిజ్జా వచ్చింది. చికెన్ బ్లాస్ట్ పిజ్జా అంట. చీజ్ చూడండి మామూలుగా లేదు. పిల్లలు హైదరాబాద్లోనే ఉన్నాను. టేస్ట్ చాలా బాగుందా. బ్రెడ్ కూడా ఓన్ ప్రిపరేషన్ అంట, రెడీమేడ్ బ్రెడ్ కాదంట. బేస్ అలా లేదు కదా. టేస్ట్ చూసి ఎంత ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉందో. పిజ్జాలో అదే ఇంపార్టెంట్. ఆ కరకరలాడిని అనుకోండి బాగు. ఆ రెడ్ చిల్లీ సూపర్ ఉంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి చికెన్ లాలీపాప్స్. తీసుకో బషీర్ భాయ్. ఏరా ఛాలెంజ్ చేద్దామా? వద్దురా బాబు, నీతో ఛాలెంజ్ నా వల్ల. ఛాలెంజ్ చేద్దామా? కేఎఫ్సీలో ఎలా తినేసో నోరు కారలేదా? షేర్ బషీర్. చీజ్ ఏమన్నా చేర్స్. చెస్ అన్నాడు. చెస్ క్రిస్పీగా బలం చాలా బాగుందా. చెప్తే సొల్లు అనుకుంటారు కానీ కేఎఫ్సీ కన్నా బాగుంది. అదైతే కేఎఫ్సీ కన్నా బాగుంది. ఇందులో తందూరి మైనీస్ అలా ముంచి సూపర్ ఉంది. ఇది మస్ట్ ట్రై. మా ఊరు వస్తే ఈ ఐటెం మస్ట్ ట్రై. మా ఊరిలో ఉన్నవాళ్ళు కూడా మొన్న కూడా ఇలాగే చిన్న జాయింట్ తీసుకున్నాడు గైస్. అందుకే త్వరగా తినేసాడు. నాకు అర్థమైంది ఇప్పుడు కలిపోతుంది. అది మధ్యలో కటింగ్లు కూడా చేశారు చూడండి చికెన్కి. బా స్మెల్ కూడా అదిరిపోయింది.
కాలిపోతుంది. కాలినా తినగలగాలి. చిన్నపిల్లడు ఏంటి చాలా బాగుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చుకుంది, టేస్ట్ మాత్రం బాగుంది. అది మే మ్యాటరు. ఇంటికి వచ్చేసాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు ఉంటాను మరి. జై హింద్.